చూడండి, ఈ విధంగా షేప్ చేసుకోవాలి మనము. ఇప్పుడు నెక్ అయితే డబుల్ పీస్ కట్ చేస్తున్నాను. స్లీవ్స్ అనేది షోల్డర్ నుంచి పైకి కిందికి కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తాను. స్లీవ్స్ అనేది 4 ఫోల్డింగ్లో కట్ చేశాను. ఫస్ట్ షేప్కి 1 ఇంచ్ షేప్కి. ఇప్పుడు ఇది 2 పీసెస్ ఉంది, కింద షేప్లో 1/2 ఇంచ్ షేప్కి కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 4 పీసు, ఫ్రంట్ సైడ్ మాత్రం 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇది స్టార్టింగ్ సైజు బ్లౌజు, అందుకే చిన్నదిగా ఉంటుంది షేపు. ఇటువైపు మనం ఏ మెజర్మెంట్ తీసుకుంటామో అదే మెజర్మెంట్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి తీసుకోవాలి. త్రీ ఇంచ్ లెంత్, 3 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2.5 అయినా తీసుకోవచ్చు, చిన్న సైజు కాబట్టి. మనకి షేప్ కానించి ఈ సైజ్ వచ్చింది.
1 ఇంచ్ గ్యాప్లో 1.5 ఇంచ్ గ్యాప్లో కూడా తీసుకోవచ్చు. ఇది మార్కింగు. ఇది షోల్డరు 3 ఇంచెస్, నెక్ లెంత్ 5 ఇంచెస్, కింద 2 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. షేపు చూడండి 4 ఇంచెస్ కరెక్ట్గా. ఇది 2.25, ఇది 2 ఇంచెస్ బ్రాడ్నెస్, 2 ఇంచెస్ లెంత్. దీనికి గ్యాప్ ఇచ్చి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ గ్యాప్ ఇచ్చి ఇది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వదిలేసి మనం ఇది మార్కింగ్ చేసుకోవాలి 3 ఇంచెస్కి. ఇది 4.5 తీసుకున్నాను. చూడండి 4.5. ఈ లెంత్ 5 తీసుకున్నాను, ఇది 4 తీసుకున్నాను, 9 వచ్చింది. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి 10.5 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా, పాయింట్ ఎక్కువైంది. ఇది లెంత్ 10.5 ఇంచెస్ ఫుల్ లెంత్. 10.5 ఇంచెస్. ఇది 2.25, ఇది 4.5 ఇంచెస్. ఈ విధంగా వస్తుంది షేప్ అనేది. ఇది బ్యాక్ సైడు. ఇది బ్రాడ్నెస్ డబుల్ మీద 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ షోల్డరు. స్లీవ్స్ కిందకి 5 ఇంచెస్, ఇది కూడా పైనుంచి కిందకి 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ కూడా 5 ఇంచెస్ స్టార్టింగు. మనం అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బాగా ఇది మనకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు మనం డీప్ కావాలంటే కట్ చేసుకొని మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది 1/2 ఇంచ్, ఇది 1.5 ఇంచెస్, మొత్తము 2 ఇంచెస్. ముందుగా ఈ డీప్లు ఇవన్నీ కట్ చేయటం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టేది నేర్చుకోండి. డీప్లన్నీ చూస్తుంటే బ్లౌజ్ కుట్టేది సరిగా రాదు. ఇది ఫుల్ బ్రాడ్నెస్ 9.5 ఇంచెస్, 9 ఇంచెస్. ఇది లెంత్, ఇది 2 ఇంచెస్, ఇది 12 ఇంచెస్. ఇది ఫుల్ లెంత్ 12 ఇంచెస్. ఇది షేప్ పట్టి వస్తుంది. దీని కింద జాయింట్. దీనికి సెంటర్ కట్ చేసి ఉక్స్ పట్టి కుట్టాలి, మర్చిపోవద్దు. దీనికి ఈ పీస్ ఈ విధంగా ఉంది కదా, 2గా ఉంది కదా, సేమ్ సైజులో ఇదే విధంగా డబుల్ పీస్ కట్ చేసుకొని ఫస్ట్ కింద స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఉల్టా చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి సీదా చేసి. తర్వాత ఈ డాట్లన్నీ కుట్టేసి ఇది షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ చేయాలి. 2 పట్టుకొని ఈ విధంగా షేప్లో పట్టుకొని నిదానంగా కుట్టుకుంటా మనము ఈ విధంగా తిప్పుకుంటా ఈ షేప్ అనేది ఫోల్డింగ్ వస్తుంది. ఇది 1 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ చేయాలి. ఇది అంతేను, 1/4 ఇంచ్కి, ఇది 1/4 ఇంచ్కి, ఇది 1/4 ఇంచ్కి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తుంది షేప్ అనేది. తర్వాత ఉక్స్ పట్టి వస్తుంది. పేపర్లో కుట్టే వాళ్ళకి మాత్రమే ఇది. తర్వాత బట్టలో కుట్టవచ్చు. ఫస్ట్ ఈ సైజ్ అనేది కంప్లీట్గా మీరు నేర్చుకోండి.
లెంత్ అనేది ఫుల్ లెంత్ 12 ఇంచెస్, ఇది 1/2 ఇంచ్ ఫోల్డింగు, ఇది 1.5 ఇంచ్ బెల్టు, మొత్తం టోటల్ 2 ఇంచెస్. ఇది బ్రౌన్నెస్ డబుల్ మీద 9 ఇంచెస్. ఇది స్లీవ్స్ 5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ డబుల్ మీద చూడండి ఈ విధంగా వస్తుంది. తర్వాత షేప్ అనేది రావాలి. పట్టీకి 2 పట్టీలు అంటే ఇంకొక పట్టీ జాయిన్ చేసి ఈ విధంగా మనము షేప్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. మనము సంక పీస్ తీస్తాము కదా, దాంట్లో ఉక్స్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టేసి మార్కింగ్ నేను మీకు అందాజుగా చూపిస్తున్నాను. టూ ఇంచెస్ ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది, తీసుకోవాలి ఉక్స్ పట్టీలకి కంపల్సరీ. ఇది నెక్లో కట్ చేసామండి. ఇది నెక్కి ఇప్పుడు పేపర్లో నెక్ పీస్ అవసరం లేదు, నెక్ అది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మీకు మొన్న స్లీవ్స్ కటింగ్ చెప్పించాను నేను, ఆ స్లీవ్సే పెట్టి చూపిస్తాను. ఇది ఉక్స్ పట్టీకి ఇది పీస్ నేను కట్ చేసిండేది. చూడండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. పేపర్ చాలా రఫ్గా ఉందండి. న్యూస్ పేపర్ మీద మార్కింగ్ అనేది కనపడదని నేను ఈ పేపర్లో మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కటింగ్ ఏ విధంగా చెప్పించేది మీరు కామెంట్ రూపంలో తెలపవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగొచ్చు, నేను మీకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే.